Hi everyone, welcome to my YouTube ఛానల్ ఆల్ ఇన్ వన్ కార్నర్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా వీడియో అబౌట్ ఏంటంటే మహాకుంభమేళ 2025 అండి. మహాకుంభమేళ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యకార్యాలలో ఒకటి. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే ఇప్పుడు 2025 లో మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. సో ఈ సందర్భంగా లక్షలాది భక్తులు గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. మెయిన్లీ దీనికి మనకి పురాణిక గాథ ఉంది. అదేంటంటే కుంభమేళ మూలాలు హిందూ పురాణంలోని సముద్ర మదనంతో సంబంధం కలిగి ఉన్నాయి. దేవతలకు మరియు రాక్షసులకు అమృతం కోసం సముద్రాన్ని మదించారు. ఆ మదనంలో మనకి అమృత చుక్కలు 4 అమృత చుక్కలు ఇండియాలోని 4 ప్లేసెస్ లో పడినట్లు నమ్ముతారు. ఆ 4 ప్లేసెస్ లో ఏంటంటే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో పడినట్లు నమ్ముతారు. అలాగే ఈ ప్రయాగరాజ్ లో మెయిన్లీ మనకి గంగా, యమున, సరస్వతి నదులు ఉన్నాయని, నదులలో మనకి అమృతం చుక్క పడినట్లు అది 12 సంవత్సరాలకు ఒకసారి మనకి పుష్కరాలుగా వస్తుంది. మహాకుంభమేళ 2025 లో మనకి మెయిన్ గా 45 డేస్ జరుగుతుంది. అందులోనూ 6 డేస్ మెయిన్ ఇంపార్టెంట్ స్నానాలకి పవిత్రంగా భావిస్తారు. ఆ డేట్స్ ఏంటంటే జనవరి 13 పుష్య పౌర్ణమి స్నానం, జనవరి 15 మకర సంక్రాంతి స్నానం, జనవరి 29 మౌని అమావాస్య స్నానం, దాన్నే రాజస్నానం, షహీ స్నానం కూడా అంటారు. ఫిబ్రవరి 3 2025 వసంత పంచమి స్నానం, దాన్ని రాజస్నానం కూడా అంటారు. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి స్నానం, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఇది ఎండ్ డేట్ అన్నమాట. ఇది లాస్ట్ రోజు ఇంకా మనకి ఈ మహాకుంభమేళాకి. ఇది మనకి హిందువులలో అతి పెద్ద పవిత్ర ఉత్సవాలలో ఒకటి. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి నేను చెప్పినట్లు 4 ప్రదేశాలలో వస్తుంది. బట్ ఈ 12 సంవత్సరాలు 12 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాగ్రాజ్ లో ఇది మొదలవుతుంది. సో 12 into 12 144 ఇయర్స్ తర్వాత వచ్చే కుంభమేళ అన్నమాట ఇది. ఈసారి ప్రయాగ్రాజ్ లో అలహాబాద్ లో ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది కదా. ఇక్కడ మెయిన్ మనకి నదులు చూసుకున్నట్లయితే యమున, గంగా అండ్ సరస్వతి నదులు త్రివేణి సంగమం అన్నమాట. సో ఇక్కడ మనకి పురాణంలో చెప్పినట్టు ఒక అమృత బిందు ఇక్కడ పడింది. కుంభమేళ ప్రతి 144 మహాకుంభమేళ ప్రతి 144 ఇయర్స్ కి ఒకసారి నిర్వహిస్తారు కదా. హరిద్వార్ ఉత్తరాఖండ్ లో గంగా, ఎలాగైతే ప్రయాగ్రాజ్ లో మనకి గంగా, యమున, సరస్వతి నదులకి ఈ మహాకుంభమేళ జరుగుతుందో, హరిద్వార్ లో ఉత్తరాఖండ్ స్టేట్ లో మనకి గంగా నదికి కుంభమేళ జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే హరిద్వార్ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన 7 పట్టణాలలో ఒకటి, 7 సిటీస్ లో ఒకటి. ఇక్కడ కూడా ఒక బిందువు పడినట్లు పురాణాలలో ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో ఉంది. నది వచ్చేసి క్షిప్రా నది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది శివునితో సంబంధం కలిగిన ప్లేస్. మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక అమృత బిందువు పడినట్లు పురాణాలలో రాసి పెట్టింది. సో ఇక్కడ కూడా మనకి 12 సంవత్సరాల కోసం కుంభమేళ జరుగుతుంది. నెక్స్ట్ 4th ప్లేస్ వచ్చేసి నాసిక్, మహారాష్ట్ర. నది వచ్చేసి గోదావరి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే రామాయణ కాలంలో శ్రీరాముడు తన వనవాస సమయంలో నాసిక్ లో నివసించినట్లు నమ్ముతారు. అక్కడ కూడా అమృత బిందువు పడింది కాబట్టి ఇక్కడ కూడా మనకి కుంభమేళ జరుగుతుంది. మనకి ప్రముఖ ప్లేస్ ఏంటంటే రామ్ కుంద్ పంచవటి అన్నమాట. అండ్
ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే జనవరి నుండి ఫిబ్రవరి ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది కుంభమేళ చక్రం. ఈ ఉత్సవం సూర్యుడు, చంద్రుడు మరియు గురుడు యొక్క ఖగోళ స్థితుల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరిద్వార్ గురుడు కుంభరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్రాజ్ లోనేమో గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలోనేమో గురుడు సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, నాసిక్ లోనేమో గురుడు మరియు సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, ఇలా ఆయా రాశులు ఉన్నప్పుడు మనం జరుపుకుంటాము. పవిత్ర స్నానం అంటే ఏంటంటే పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలుగుతాయని మరియు మోక్షం పొందుతామని నమ్ముతారు. షాహీ స్నానం అంటే పూజారులు మరియు సాధువుల స్నానం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. మతపరమైన సభలు ఏంటంటే ప్రత్యేక సాధువులు, పండితులు. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.